సో లాస్ట్ క్లాస్ వరకు మనం నైసర్గిక స్వరూపం అంటే ఫస్ట్ యూనిట్లో ఇచ్చినటువంటి ఫిజియోగ్రఫీలో భాగంగా హిమాలయన్ మౌంటైన్స్, వాటి యొక్క ఓరోజిని అంటే వాటి యొక్క పర్వత శ్రేణుల యొక్క ఆవిర్భావ క్రమం, హిమాలయ పర్వత శ్రేణుల యొక్క విశిష్టత గురించి చూసినాం. అదేవిధంగా గంగా బ్రహ్మపుత్ర మైదానాలు, వాటి యొక్క భౌమ్య స్వరూపాలు, వాటి యొక్క విశిష్టతను కూడా పాసింగ్ రెఫరెన్స్ లాగా చూసాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మూడవ నైసర్గిక స్వరూపం, ఇండియాలో ఉన్నటువంటి థర్డ్ ఫిజియోగ్రాఫికల్ ఫీచర్ ఆఫ్ ఇండియా, పెనిన్సులర్ ప్లాటూ. ఇది మనకు తెలుసు, భారతదేశ మూడవ నైసర్గిక స్వరూపం ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్పం అంటే మనకు తెలుసు కదా, మూడు వైపులా నీరుండి ఒకవైపున భూభాగం ఉన్నటువంటి భౌమ్య స్వరూపాన్ని ద్వీపకల్పం అని అంటాం. భారతదేశానికి పశ్చిమాన అరేబియా మహాసముద్రం మనకుంది, అరేబియా సముద్రం. అదేవిధంగా భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ ఉంది. భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. కాబట్టి మూడు వైపులా నీరు ఉండడం వలన దీన్ని ద్వీపకల్పం, పెనిన్సులా అని అంటాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ భౌమ్య స్వరూపం కనుక చూస్తే ఇది సాధారణంగా ఆ పైన ఉన్నటువంటి అంటే ఉత్తరాన ఉన్నటువంటి గంగా మైదానాలతో పోలిస్తే, గంగా బ్రహ్మపుత్ర మైదానాలతో పోలిస్తే ఇది ఎత్తులో ఉంటుంది కాబట్టి దీన్ని పీఠభూమి అని పిలిచాం. పీఠభూమి. సో ద్వీపకల్పం ఉంది కాబట్టి అది పీఠభూమి కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాటూ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పెనిన్సులర్ ప్లాటూ. This is peninsular plateau because three sides it was occupied by the water body and it was basically a plateau. పీఠభూమి కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అని అన్నాం. దీనిపైన క్వశ్చన్స్ ఎలా రావడానికి అవకాశం ఉంటుందంటే, ద్వీపకల్ప పీఠభూమి యొక్క దీని యొక్క శిలా నిర్మితి అంటే తెలుగులో జియోలాజికల్ స్ట్రక్చర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. అంటే ద్వీపకల్ప పీఠభూమిలోని శిలల లక్షణాలను చర్చించండి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు, లేదా ద్వీపకల్ప పీఠభూమి యొక్క శిలా నిర్మితిని విశ్లేషించండి అని చెప్పైనా క్వశ్చన్ రావచ్చు. డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్స్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ ఆర్ డిస్కస్ ద జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ అని కూడా అడగచ్చు. ఇంకొంచెం డ్రమాటిక్గా అడగాలంటే దీని ఇలా కూడా అడుగుతారు. పెనిన్సులర్ ప్లాటూ ఈజ్ ద మ్యూజియం ఆఫ్ రాక్స్. రాక్స్ డిస్కస్ అని అడగచ్చు. అంటే ద్వీపకల్ప పీఠభూమి అన్నది ఒక శిలలకు ఒక మ్యూజియం, లేకపోతే ద్వీపకల్ప పీఠభూమి అన్నది శిలల మ్యూజియం వంటిది, చర్చించండి అని చెప్పి అడగచ్చు. సో ఏ లక్షణాలను బేస్ చేసుకుని దాన్ని శిలల మ్యూజియం అని అంటున్నాం? బేస్డ్ ఆన్ విచ్ క్యారెక్టరిస్టిక్స్ వీ హ్యావ్ బీన్ కాలింగ్ ద పెనిన్సులర్ ప్లాటూ యాజ్ ది మ్యూజియం ఆఫ్ రాక్స్. ఈ విషయాలన్నీ మనం చూడడానికి ముందు ద్వీపకల్ప పీఠభూమి యొక్క లక్షణాలను, ఎందుకంటే మనం ఇంట్రడక్షన్లో రాయాలి కదా, కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి యొక్క లక్షణాలను ఒకసారి చూసి ఆ తర్వాత ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి ఆ శిలలు, వాటి యొక్క నిర్మితి, అది ఏ జియోలాజికల్ టైం పీరియడ్లో ఫామ్ అయింది అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. సో ద్వీపకల్ప పీఠభూమి గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కేవలం ద్వీపకల్ప పీఠభూమిని డిపిక్ట్ చేస్తూ మ్యాప్ వేస్తే సరిపోతుంది. సో మొత్తం ఇండియా మ్యాప్ అంతా కూడా మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ పెనిన్సులర్ ప్లాటూను డ్రా చేస్తే సరిపోతుంది. సో ద్వీపకల్ప పీఠభూమి అనగా గంగా సింధు లేదా గంగా బ్రహ్మపుత్ర దక్షిణాన రఫ్లీ ఒక త్రిభుజాకారములో ఉన్నటువంటి ఈ భూస్వరూపాన్నే, ఈ నైసర్గిక స్వరూపాన్ని ద్వీపకల్ప పీఠభూమి అని అంటాం. ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క భౌగోళిక విస్తీర్ణం 7.5 లక్షల చదరపు కిలోమీటర్లు. The geographical area of this peninsular plateau is roughly 7.5 lakh square kilometers, and this is the largest physiographical unit of India. భారతదేశంలో అత్యంత భారీ నైసర్గిక స్వరూపం ఇది. అండ్ మూడవది, థర్డ్ పాయింట్, దిస్ plateau has been formed roughly from 3,100 million years ago up to roughly 1 lakh years ago. ఈ భౌమ్య స్వరూపం దాదాపు 3,100 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితము వరకు ఏర్పడిన వివిధ రకాలైనటువంటి శిలల చేత ఇది నిర్మితమై ఉంది. దీని యొక్క సగటు ఎత్తు 600 నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
600 నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని యావరేజ్ ఎలివేషన్ 600 to 900 meters above mean sea level, and it was flanked by Western Ghats in the west, పశ్చిమ కనుమలు, and Eastern Ghats in the east. తూర్పు కనుమలు మధ్య ఈ యొక్క పీఠభూమి విస్తరించి ఉంది అని చెప్పి రాస్తారు. ఇంట్రడక్షన్లో ఉండాల్సినటువంటి పాయింట్స్ చెప్పాను, 1, 2, 3, 4, 5. ఈ 5 పాయింట్స్తో మనం ఇంట్రడక్షన్ రాస్తాం. ఎలా రాస్తాం? Peninsular Plateau is the largest physiographical feature of India. It was formed roughly about 3,100 million years ago up to 1 lakh years ago. It occupies 7.5 lakh square kilometers with an average elevation of 600 to 900 meters above mean sea level. It is one of the ancient most physiographical landform of India. It was flanked by the Western Ghats in the west and the Eastern Ghats in the east. Characteristics of the Peninsular Plateau can be discussed as follows అని చెప్పి రాస్తారు. అంటే ద్వీపకల్ప పీఠభూమి అన్నది గంగా బ్రహ్మపుత్ర మైదానాలకు దక్షిణాన 7.5 లక్షల చదరపు కిలోమీటర్లను ఆక్రమించి ఉన్నటువంటి భారీ నైసర్గిక స్వరూపము. ఇది దాదాపు 3,100 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 1 లక్ష సంవత్సరాల క్రితం వరకు ఏర్పడిన వివిధ శిలలచే నిర్మితమై ఉంది. దీనికి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలతో ఇది నిర్మితమై ఉంది. దీని యొక్క లక్షణాలను క్రింది విధంగా చర్చించవచ్చు అని చెప్పి రాస్తారు. అంటే దీని యొక్క శిలా నిర్మితి క్రింది విధంగా చర్చించవచ్చు అని చెప్పి ఇంట్రడక్షన్ రాస్తారు. ఈ ఆస్పెక్ట్ ఏంటి? మనకు ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్. ఇంట్రడక్షన్లో ఆ పాయింట్ని పెడతారు. రఫ్లీ 30 to 40 వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు మనకు అడిగినటువంటి కంటెక్స్ట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం రాస్తామంటే బాడీ పారాగ్రాఫ్లోకి వెళ్తాం. బాడీ పారాగ్రాఫ్లోకి వెళ్ళడానికి Peninsular Plateau is called Museum of Rocks because of rocks ranging from 3,100 million years ago up to 1 lakh years ago. ద్వీపకల్ప పీఠభూమిలోని శిలలు దాదాపుగా 3,100 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 1,00,000 సంవత్సరాల క్రితం వరకు వివిధ భౌమ్య కాలాలలో ఏర్పడి ఉన్నటువంటి శిలలు. ఈ శిలలను క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ద జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి రాస్తారు. ఇది ఇంట్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ, అంటే మనం ఇప్పుడు థీమ్ని డిస్కస్ చేస్తున్నాం. సో పెనిన్సులర్ ప్లాట్యూ యొక్క రాక్ స్ట్రక్చర్స్ని కనుక తీసుకుంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి, మనము నడుస్తున్నటువంటి ఈ ద్వీపకల్ప పీఠభూమి, ఈ హైదరాబాదు, ఈ డక్కన్ పీఠభూమి, కర్ణాటక, రాయలసీమ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏర్పడినవి కావు. అప్పుడెప్పుడో భూమి ఏర్పడినటువంటి ఇనీషియల్ కొత్తల్లో ఏర్పడినటువంటి శిలలు. అందుకనే పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఏన్షియంట్ మోస్ట్ ల్యాండ్ ఫామ్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తూ ఉంటాం. భారతదేశంలో అత్యంత ప్రాచీన భౌమ్య స్వరూపం ఈ ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. భారతదేశంలో లేదా ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి శిలలను మనం 5 రకాలుగా వర్గీకరించడానికి వీలు పడుతుంది. Peninsular Plateau, the rocks of Peninsular Plateau can be classified into different types. ఒకటి ఏంటంటే ఆర్కియన్ గ్రూప్ ఆఫ్ రాక్స్, ఆర్కియన్ గ్రూప్ అని పిలుస్తాం. ఆర్కియన్ శిలలు అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి లేదా ద్వీపకల్ప పీఠభూమి ఎటువంటి రకమైనటువంటి శిలలచే ఏర్పడి ఉంది అంటే ఆర్కియన్ అన్నటువంటి, అంటే ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలల చేత నిర్మితమై ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మొదటిది ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలలు. ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలలు అనగా ఏంటి అంటే 4,000 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 2,300, అర్త్ ఏజ్ ఎంత 4.6 బిలియన్ ఇయర్స్, అంటే 4,600 మిలియన్ సంవత్సరాలు అన్నది అర్త్ ఏజ్. సో ఈ 4,600 మిలియన్ సంవత్సరాల వయసున్నటువంటి భూమిలో 4,000 సంవత్సరాల నుండి 2,300 సంవత్సరాల మధ్య ఏర్పడినటువంటి శిలలను ఆర్కియన్ శిలలు అని అంటాం. ఈ ఆర్కియన్ శిలలను మళ్ళీ 2గా మనము క్లాసిఫై చేయొచ్చు. ఆర్కియన్ సిస్టమ్ అని, ఆర్కియన్ శిలలు అని, ధార్వాడ్ శిలలు అని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒక్కో శిలలకు ఉన్నటువంటి లక్షణాలను చూస్తాం. ఆర్కియన్ శిలలు అంటే ఇవి దాదాపుగా 4,000 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 3,100 మిలియన్ సంవత్సరాల క్రితము వరకు ఏర్పడినటువంటి శిలలు ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలలు అని చెప్పి చెప్తాం. సో ఈ ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలలు ఇవి, దీస్ ఆర్ ది మోస్ట్ ఏన్షియంట్ రాక్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అత్యంత ప్రాచీన శిలలు. దీస్ ఆర్ ఫస్ట్ ఫార్మ్డ్ రాక్స్ ఆఫ్టర్ కూలింగ్ అండ్ సోలిడిఫికేషన్ ఆఫ్ ది ఎర్త్. భూమి ఇనీషియల్గా మండుతున్నటువంటి అగ్నిగోళం కదా, అలా మండుతున్నటువంటి అగ్నిగోళం తదుపరి కాలంలో
చల్లబడి ఏర్పడినటువంటి శిలలు ఈ యొక్క ఆర్కియన్ కాలానికి చెందినటువంటి లేదా ఈ యొక్క శిలలు. అండ్ దీస్ రాక్స్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ. అసలు మన ద్వీపకల్ప పీఠభూమి లోపలికి బేస్మెంట్లోకి వెళ్తే ఏ శిలలు ఉంటాయా అంటే ఈ ఆర్కియన్ శిలలే ఉంటాయి. అందుకని దీన్ని బేస్మెంట్ కాంప్లెక్స్ అని కూడా అంటాం. వీటిని బేస్మెంట్ శిలలు, ద్వీపకల్ప పీఠభూమి యొక్క బేస్మెంట్ శిలలు అని ఆర్కియన్ శిలల్ని మనం పిలుస్తూ ఉంటాం. దిస్ ఆఫెన్ అండర్లైన్ ద స్ట్రాటా ఫార్మ్డ్ బై సబ్సిక్వెంట్లీ జనరల్లీ నోన్ యాజ్ ఫండమెంటల్ ఆర్ బేస్మెంటల్ కాంప్లెక్స్. మొట్టమొదటగా ఏర్పడినటువంటి శిలలు కనుక ఇతర శిలలు ఏర్పడడానికి ఇది దోహదపడింది కనుక, ఎందుకంటే ఈ శిలలు ఏర్పడకుండా ఉంటే, ఆర్కియన్ శిలలు ఏర్పడకపోతే ఇతర శిలలు ఏర్పడడానికి ఎక్కడో ఒక చోట ఒక సాలిడ్ ఉండాలి కదా, అంటే ఒక ఘనస్వరూపం ఉంటే దానిపైన ఇంకొక శిలలు ఏర్పడతాయి. కాబట్టి ఇతర రకాలైనటువంటి డెక్కన్ నాపలు, డెక్కన్ ట్రాప్స్ కానీ ఇతర రకాలైనటువంటి వింధ్యాశిలలు లేదా కడపా శిలలు ఏర్పడాలి అంటే ముందుగా ఆర్కియన్ శిలలే వాటికి దోహదపడ్డాయి. కాబట్టి ఆర్కియన్ శిలల వల్లనే మిగతా శిలలు డెవలప్ అయ్యాయి కనుక వీటిని, ఈ శిలల్ని ఏమని పిలుస్తామంటే బేస్మెంట్ కాంప్లెక్స్ అని అంటాం. దీస్ ఆర్ ఎజోయిక్. ఇవి అజీవ శిలలు. అజీవ అంటే వాటిలో శిలాజాలు ఉండవు. శిలాజాలు ఉండవు కాబట్టి వీటిలో ఈ శిలలలో మనకు శిలాజాలు కనిపించవు. శిలాజేతర శిలలు అని కూడా వీటిని చెప్తూ ఉంటాం. అండ్ దీస్ ఆర్ క్రిస్టలిన్. ఇవి చాలా దృఢముగా ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ కంటోర్డ్, బాగా దృఢంగా బలంగా చీలికలైపోయి క్రమక్షయానికి గురైపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆర్కియన్ రాక్స్ ఆక్యుపైస్ సెంట్రల్ అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ పెనిన్సులా. మధ్య ద్వీపకల్ప పీఠభూమి అండ్ దక్షిణ ద్వీపకల్ప పీఠభూమిలో ఇటువంటి శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. టు ది నార్త్ ఈస్ట్ ఆఫ్ పెనిన్సులా దే ఆర్ ఫౌండ్. అండ్ ఇక్కడే కాకుండా భారతదేశ ఈశాన్య పీఠభూమి భాగమైనటువంటి మేఘాలయ, ఛోటా నాగ్పూర్, అమర్కంటక్ వంటి ప్రాంతాలలో కూడా ఈ శిలలు విస్తరించి ఉంటాయి. వాయువ్యాన అరావళి పర్వత శ్రేణులను ఆనుకుని కూడా ఈ శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆర్కియన్ రాక్స్ ఆర్ రిపాజిటరీ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్. లోహ మరియు అలోహ ఖనిజాలు ఈ శిలలలో పుష్కలంగా మనకు కనిపిస్తాయని చెప్పి రాస్తాం. సరే, దీంట్లోనే 11 పాయింట్స్ వచ్చాయి కదా, అంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. దీని ఆన్సర్ కన్వర్షన్లో మీరు ఎలా సింప్లిఫై చేయొచ్చు అన్న విషయాన్ని చెప్తాను. సో ఇక్కడ మనం కనుక మ్యాప్ గమనిస్తే ఒకసారి, దిస్ ఈస్ ది ఆర్కియన్ రాక్స్. ఇక్కడ మనకు ఆర్కియన్ శిలలకు సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాప్ను ఒకసారి గమనించండి. ఈ పెనిన్సులర్ ప్లాటూలో అంటే మెజారిటీ ఆఫ్ ది ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమిలో మెజారిటీ పార్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఎక్కువగా ఈ శిలలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలోని కొంత భాగం, దంతేవాడ, బస్తర్ రీజియన్తో పాటు మనకు జార్ఖండ్, ఛోటా నాగ్పూర్ పీఠభూమి, ఒడిశాలో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అరావళి పర్వత శ్రేణులను ఆనుకొని మరియు మధ్యప్రదేశ్లో కూడా ఇటువంటి శిలలు మనకు దాదాపుగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మేఘాలయలో కూడా ఈ శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏ శిలలు? ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలలు. అంటే దాదాపుగా 4000 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 3100 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఏర్పడినటువంటి శిలలు. ఆర్కియన్ శిలల్ని రెండుగా క్లాసిఫై చేశాం కదా. ఒకటి ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలలు, రెండవది ధార్వాడ్ శిలలు. ధార్వాడ్ శిలలు అంటే 3100 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 2300 మిలియన్ సంవత్సరాల క్రితము మధ్యలో, లేదా 3100 నుండి 2300 మిలియన్ సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినటువంటి శిలలు. These are the rocks which were formed between the time periods of 3100 million years ago up to 2300 million years ago. These rocks were extensively studied in the Dharwad region of Karnataka. ఉత్తర కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాన్ని, మనకు ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ ప్రాంతాన్ని రాయలసీమ అని, ఉత్తర ప్రాంతాన్ని తెలంగాణ అని పిలుస్తూ ఉంటామో, అలా ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ధార్వాడ్ ప్రాంతం అని అంటాం. అధికంగా ఇవి ధార్వాడ్ కాలంలో చదివారు కాబట్టి వీటిని ధార్వాడ్ శిలలు అని అంటాం. ఇవి అవక్షేప శిలలు, ఇవి సెడిమెంటరీ రాక్స్. ఇందాక మనం చూసిన ఆర్కియన్ అన్నవి ఇగ్నియస్ రాక్స్, అవి అగ్నిశిలలు. ఇవి ఏమో అవక్షేప శిలలు. దే రిప్రజెంట్ ద మోస్ట్ ఏన్షియంట్ మెటామార్ఫోస్డ్. ఇవి అవక్షేప శిలలు మరియు రూపాంతర శిలలు కూడా. దీస్ రాక్స్ ఆర్ ధార్వాడ్ రాక్స్ ఆర్ సెడిమెంటరీ యాజ్ వెల్ యాజ్ మెటామార్ఫిక్ రాక్స్. ధార్వాడ్ రాక్స్ ఆర్ ఎజోయిక్. ఇందులో కూడా శిలాజాలు కనిపించవు, ఫాసిల్స్ మనకు ఉండవు. ఇవి అధికంగా ధార్వాడ్, బళ్ళారి, మైసూరు, కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అరావళి పర్వత శ్రేణుల్లోని జైపూర్ ప్రాంతము, పలాన్పూర్ ప్రాంతాల్లో కూడా ఇవి అధికంగా విస్తరించి ఉంటాయి. ఈ శిలల యొక్క ఆర్థిక విశిష్టత విషయానికి వస్తే ఇవి అధికంగా గోల్డ్
మైకా, కాపరు, మ్యాంగనీసు, ఐరన్ ఓర్స్ ఎక్కువగా ఈ శిలల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్సో అపియర్స్ ఇన్ సెంట్రల్ అండ్ నార్దర్న్ హిమాలయన్ రీజన్, హిమాలయ పర్వత శ్రేణీయ ప్రాంతాల్లో కూడా ఈ శిలలు కనిపిస్తూ ఉంటాయి. ఈ శిలలు దాదాపుగా 1000 మిలియన్ సంవత్సరాల క్రితం రూపాంతరం చెంది కూడా ఉన్నాయి. అగ్నిశిలలు రూపాంతరం చెందితే మనకు ఇంకొక శిల ఫామ్ అవుతుంది. అదేవిధంగా సెడిమెంటరీ రాక్స్ మెటామార్ఫోసిస్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ కదా, అలా ఇవి కూడా మెటామార్ఫోజ్ అయ్యి ఇంకొక రకమైనటువంటి శిలలు ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు ఉంది. మరి ఎక్కడున్నాయి ధార్వాడ్ రాక్స్? ఇక్కడ నేను ధార్వాడ్ రాక్స్ని చూపిస్తున్నాను. ధార్వాడ్ రాక్స్ ఎక్కువగా మనకు ధార్వాడ్ రీజియన్లో, కర్ణాటక, మైసూరు, తుముకూరు, బళ్ళారి రీజియన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని కొమరం భీం, ఆసిఫాబాద్ అండ్ జయశంకర్, భూపాలపల్లి అండ్ అదేవిధంగా మనకు శ్రీకాకుళం, ఛత్తీస్గఢ్ బార్డర్స్లో, దంతేవాడ, బస్తర్ రీజియన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ రీజియన్లోని చోటా నాగ్పూర్, అదేవిధంగా అరావళి పర్వత శ్రేణులు, జైపూర్ ప్రాంతంలో కూడా ఇటువంటి శిలలు కనిపిస్తాయి. ఇవి ధార్వాడ్ రకానికి చెందినటువంటి శిలలు. సో ఆర్కియన్ కాలానికి చెందినటువంటి శిలల్లో మనకు ఆర్కియన్ శిలలు, ధార్వాడ్ శిలలు అని రెండు రకాలైనటువంటి శిలా నిర్మితి గురించి చూసాం. ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి రెండవ రకమైనటువంటి శిలలు పురాణా రాక్స్ అని అంటాం. పురాణా రకానికి చెందినటువంటి, పురాణా కాలానికి చెందినటువంటి శిలలు అని చెప్పి చెప్తాం. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయంటే రఫ్లీ 1400 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 600 మిలియన్ సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి శిలలు. దీస్ రాక్స్ వర్ ఫార్మ్డ్ రఫ్లీ బిట్వీన్ 1400 మిలియన్ ఇయర్స్ అగో అప్ టు 600 మిలియన్ ఇయర్స్ అగో ఆఫ్ జియోలాజికల్ టైం పీరియడ్. వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. కడప రాక్ సిస్టమ్, కడప శిలలు అని, వింధ్యా రాక్ సిస్టమ్, వింధ్యా శిలలు అని చెప్పి చెప్తాం. కడప రాక్ సిస్టమ్ ఇవి 1400 సంవత్సరాల నుండి 1400 మిలియన్ సంవత్సరాల నుండి 1000 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఏర్పడినటువంటి శిలలు. ఇవి ఎజోయిక్ మెటామార్ఫోజ్డ్ రాక్స్. ఇవి శిలాజేతర రూపాంతర శిలలు. అంటే దీస్ ఆర్ నాన్ ఫాసిలిఫెరస్ మెటామార్ఫిక్ రాక్స్ అండ్ దీస్ కంప్రైజెస్ ఆఫ్ షేల్ గ్యాస్ సంబంధించినటువంటి షేల్ రాక్స్ ఉంటాయి. ఇందులో స్లేట్ ఉంటుంది. స్లేట్ కోల్ మనకు లైమ్ స్టోన్ మెటామార్ఫోస్ అయితే స్లేట్ అని మారుతుంది కదా, రూపాంతరం అవుతుంది. అండ్ అదేవిధంగా గ్రానైట్ మెటామార్ఫోస్ అయితే క్వాడ్స్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా లైమ్ స్టోన్ చేత ఇది నిర్మితమై ఉన్నాయి. దీస్ వర్ స్టడీడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ వై ద నేమ్ కడప రాక్స్ అన్న పేరు దీనికి వచ్చింది. అంతేకాకుండా కడపలోనే కాకుండా దక్షిణ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్లోని సింగ్ భూమ్ అండ్ ఒడిషాలోని కలహందీ జిల్లా, వీటితో పాటు అరావళి పర్వత శ్రేణుల దగ్గర కూడా ఇటువంటి శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీస్ కంటైన్స్ ఇంపార్టెంట్ మినరల్స్ సచ్ యాజ్ నిక్కల్, కాపర్, మ్యాంగనీస్ వంటి శిలలు, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఈ శిలలలో మనకు అధికంగా దొరుకుతూ ఉంటాయి. రెండవ రకమైనటువంటి పురాణా గ్రూప్లో రెండవ రకమైనటువంటి శిలలు వింధ్యా శిలలు. దీస్ ఆర్ ఫార్మ్డ్ రఫ్లీ అబౌట్ 1000 మిలియన్ ఇయర్స్ అగో అప్ టు 600 మిలియన్ ఇయర్స్ అగో. దాదాపుగా 1000 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 600 మిలియన్ సంవత్సరాల క్రితము మధ్య ఏర్పడినటువంటి శిలలు ఈ శిలలు. సో ఈ శిలలు దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది మేజర్ యాక్సిస్ ఆఫ్ వింధ్యా మౌంటైన్స్. సో ఎక్కువగా ఇవి మనకు రాజస్థాన్లోని, మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వత శ్రేణీయ ప్రాంతంలో, ఇన్ఫ్యాక్ట్ వింధ్యా పర్వత శ్రేణులు కాదు, వింధ్యా పర్వత శ్రేణి ప్రాంతంలో కాదు, వింధ్యా పర్వత శ్రేణులే ఈ రకమైనటువంటి పురాణా గ్రూప్కి, అంటే దాదాపుగా 1000 నుండి 600 మిలియన్ సంవత్సరాల క్రితం మధ్యలో ఏర్పడినటువంటి శిలలు ఇవి. దే రిప్రజెంట్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ వింధ్యా మౌంటైన్స్. వింధ్యా పర్వత శ్రేణులు ఈ శిలల చేతనే నిర్మితమై ఉన్నాయి. దీస్ ఆర్ సెడిమెంటరీ రాక్స్ అండ్ సూపర్ ఇంపోజ్డ్ బై ది ఆర్కియన్ రాక్స్. సో ఇవి సెడిమెంటరీ రాక్స్ అంటే ఇవి ఏమంటాం, అవక్షేప శిలలు. అక్కడక్కడ మధ్యలో ఆర్కియన్ శిలలు కూడా ఇందులో ఇరుక్కుపోయి ఉంటాయి. ఇందులో శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ వంటి ఖనిజాలు అధికంగా దొరుకుతూ ఉంటాయి. దే ఆల్సో, అందుకనే కడప రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఫేమస్ నజ్రీ గ్రేడ్ లైమ్ స్టోన్, ప్రపంచంలో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి నజ్రీ గ్రేడ్ లైమ్ స్టోన్ మనకు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. అందుకనే చూడండి, ఆ కడప జిల్లా, కర్నూలు జిల్లా ఆ ప్రాంతంలో ఎక్కువగా, ఈవెన్ మనకు మెహబూబ్ నగర్, ప్రస్తుత నాగర్ కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా సున్నప్రాయి దొరుకుతూ ఉంటుంది. అందుకనే సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ ఎక్కువగా మనం పెట్టుకుంటూ ఉంటాం. సో లైమ్ స్టోన్, శాండ్ స్టోన్ వంటివి ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇవి పశ్చిమ తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఛత్తీస్గఢ్లోని బస్తర్, దంతేవాడ రీజియన్లో కూడా ఇటువంటి శిలలు, పురాణ రకానికి చెందినటువంటి శిలలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కడప రాక్ సిస్టమ్ని, పురాణ రాక్ సిస్టమ్ని రెండు మ్యాప్స్ చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఇది కడప రాక్ సిస్టమ్.
ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇటువంటి శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, బస్తర్ రీజియన్. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ, బస్తర్ రీజియన్లో వివిధ రకాలైనటువంటి శిలలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. దంతేవాడ రీజియన్ ఈజ్ హ్యావింగ్ రాక్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ జియోలాజికల్ టైం పీరియడ్స్ అని చెప్తున్నారు. అంటే ఎస్, దట్స్ వై దట్ రీజియన్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. అదేవిధంగా ఒడిశాలోని కలహంది డిస్ట్రిక్టు, దీంతోపాటు అరావళి పర్వత శ్రేణులు మనకు ఎక్కువగా కర్ణాటకలో కూడా కనిపిస్తాయి. ఇది కడప రాక్ సిస్టమ్. అదేవిధంగా వింధ్యా రాక్ సిస్టమ్. ఈ వింధ్యా రాక్ సిస్టమ్, వింధ్యా పర్వత శ్రేణులంతా కూడా వింధ్యా రాక్ సిస్టమ్ అంటే దాదాపుగా 1000 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 600 మిలియన్ సంవత్సరాల క్రితము, అంటే ఆ మధ్యలో ఏర్పడినటువంటి శిలలు. వీటితో పాటు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతము మనకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు ప్రాంతము, ప్రస్తుత వనపర్తి, గద్వాల్ రీజియన్లో కూడా ఈ రాక్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకు రాయలసీమ రీజియన్, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇటువంటి శిలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది రెండవ రకానికి చెందినటువంటి శిలలు, పురాణ గ్రూప్కి సంబంధించినటువంటి శిలలు. ఫస్ట్ థీమ్ని వినండి. ఐ విల్ ట్రై టు కాంప్రహెండ్ దట్ ఇంటూ ఎ స్మాల్ సెట్ ఆఫ్ ఆన్సర్. మూడవ రకానికి చెందినటువంటి శిలలు ద్రావిడన్ రకానికి చెందినటువంటి శిలలు. ద్రావిడ కాలానికి లేదా ద్రావిడ శిలలు అని అంటాం. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి? 600 మిలియన్ సంవత్సరాల క్రితము నుండి 300 మిలియన్ సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినటువంటి శిలలు. సో దే ఆర్ అబ్సెంట్ ఇన్ పెనిన్సులర్ ప్లాటూ. అండ్ ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దీస్ ఆర్ కాన్స్పిక్యువస్లీ అబ్సెంట్ ఇన్ పెనిన్సులర్ ప్లాటూ. అంటే జియాలజిస్ట్కి చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, అక్కడెక్కడో 3000 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాక్స్ ఉన్నాయి, 2000 మిలియన్ ఇయర్స్ అగో రాక్స్ ఉన్నాయి, బట్ ద్రావిడన్ రాక్స్ అన్నవి ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పి జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు. పెనిన్సులర్ ప్లాటూలో ఈ శిలలు కనిపించలేదు, కానీ ఎక్స్ట్రా పెనిన్సులర్ రీజియన్లో అంటే ద్వీపకల్ప పీఠభూమికి అవతల హరిద్వారు, హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి, అండ్ హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయ పర్వత శ్రేణులు, అండ్ హిమాచల్ ప్రదేశ్లోని స్పితి లోయ ప్రాంతంలో ఎక్కువగా ఈ ద్రావిడన్ రకానికి చెందినటువంటి శిలలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరం వైపుగా దూసుకెళ్ళి యురేషియన్ పీఠభూమితో ఢీ కొట్టింది అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్గా కూడా అప్పుడప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మీకు అంత అవసరం లేదు, ఆ కోణానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ద్రావిడన్ రకానికి చెందినటువంటి శిలలు. నాలుగవ రకమైనటువంటి శిలలు ఆర్యన్ కాలానికి చెందినటువంటి శిలలు, ఆర్యన్ గ్రూప్ ఆఫ్ రాక్స్ అని అంటాం. ఇవి 300 మిలియన్ సంవత్సరాల తదుపరి కాలంలో ఏర్పడినటువంటి శిలలు. ఇవి గోండ్వానా రాక్స్. వీటిలో గోండ్వానా రకానికి చెందినటువంటి శిలలు శాండ్ స్టోన్. గోండ్వానా అంటే ఏంటంటే దాదాపుగా 300 మిలియన్ సంవత్సరాల తరువాతి కాలంలో ఏర్పడినటువంటి శిలని గోండ్వానా శిలలోనే అంటాం. ఇందులో శాండ్ స్టోన్, షేల్, క్లే, బురద మట్టి అండ్ అవన్నీ కూడా దామోదర్ లోయ పరిసర ప్రాంతము, మహానది లోయ పరిసర ప్రాంతము, ఛత్తీస్గఢ్ అండ్ ఇండియాలో కాశ్మీరు, డార్జిలింగ్, సిక్కిం వంటి ప్రాంతాలలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటి యొక్క విశేషం ఏంటి తెలుసా? ఇది దాదాపుగా 98% భారతదేశంలోని బొగ్గు గనులు ఈ శిలలలోనే, ఈ గోండ్వానా ఆర్యన్ రకానికి చెందినటువంటి గోండ్వానా శిలలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు బొగ్గుని క్లాసిఫై చేస్తున్నప్పుడు గోండ్వానా టైప్ ఆఫ్ కోల్డ్, టెర్షియరీ టైప్ ఆఫ్ కోల్ అని చెప్పి 2 చెప్తాం. గోండ్వానా కోల్ అంటే దాదాపుగా 260 మిలియన్ సంవత్సరాల క్రితంలో ఏర్పడినటువంటి శిలల్ని, బొగ్గుని గోండ్వానా బొగ్గు అని అంటాం. 60 నుండి 70 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బొగ్గుని టెర్షియరీ బొగ్గు అని చెప్పి చెప్తాం. టెర్షియరీ కాలానికి చెందినటువంటి బొగ్గు గనులు అని చెప్పి చెప్తాం. భారతదేశంలో ఉన్నటువంటి బాగా స్వచ్ఛమైన మంచి క్వాలిటీ బొగ్గు గోండ్వానా శిలల్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. 5వ రకమైనటువంటి శిలలు డెక్కన్ నాపలు అని అంటాం, డెక్కన్ ట్రాప్స్. ఈ డెక్కన్ ట్రాప్స్ ఎప్పుడు ఏర్పడ్డాయంటే దాదాపుగా 60 మిలియన్ సంవత్సరాల క్రితం, అబౌట్ 60 మిలియన్ ఇయర్స్ అగో, ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి మధ్య ప్రాంతము నుండి, ద్వీపకల్ప పీఠభూమిలో మధ్య ప్రాంతంలో మనకు ఈ ప్రాంతము నుండి విడుదలైనటువంటి బసాల్టిక్ లావా అన్నది మనకు ఈ ప్రాంతంలో విస్తరించి, బసాల్టిక్ లావా అన్నది ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా విస్తరించడం వలన, అంటే ఈ ప్రాంతం నుండి విడుదలైనటువంటి బసాల్టిక్ లావా ఇక్కడ స్ప్రెడ్ అయిపోయి
దాదాపుగా 600 మీటర్ల ఎత్తులో ఏర్పడినటువంటి ఒక మ్యాట్, ఒక చాప వంటి నిర్మాణం. అందుకని దీన్ని డెక్కన్ నాపలు అని అంటాం. బసాల్టిక్ శిలల చేత ఏర్పడి ఉంది. ఇది బసాల్టిక్ శిలల చేత ఏర్పడి ఉంది కాబట్టి బసాల్టిక్ శిలల శైథిల్యం వలన బ్లాక్ సాయిల్స్ కూడా, నల్లరేగడి నేలలు కూడా ఇక్కడే మహారాష్ట్ర, పశ్చిమ తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో అధిక ప్రాంతాల్లో ఈ నల్లరేగడి నేలలు విస్తరించి ఉండడానికి గల కారణం ఈ డెక్కన్ నాపలు. రఫ్లీ 60 మిలియన్ సంవత్సరాల క్రితము ఇవి ఏర్పడి ఉన్నాయి. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతము అండ్ మహారాష్ట్ర, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతము, తెలంగాణలోని పశ్చిమ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని కర్నూలు, గుంటూరు ప్రాంతాలలో ఈ యొక్క డెక్కన్ నాపలు విస్తరించి ఉన్నాయి. ఇవి భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి శిలలు. ద్వీపకల్ప పీఠభూమి ఎందుకు మ్యూజియం అంటారు ఇప్పుడు అర్థమైంది కదా. 1-2 డిఫరెంట్ కాలాలకు చెందినటువంటి శిలలు ఇందులో విస్తరించి ఉన్నాయి కనుక దీన్ని నిజంగానే మ్యూజియం ఆఫ్ రాక్స్ అని చెప్పడానికి మనకు వీలు పడుతుంది. ఇదే అంశాన్ని మనం ఒక ఆన్సర్ ఫార్మాట్లో కనుక చూసినట్లయితే, ఒక ఆన్సర్ ఫార్మాట్లో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎలా ఉంటుందో చూడండి. అంటే ఇప్పటిదాకా మనం కాంప్లెక్స్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాం. దెన్ లెట్ us కన్వర్ట్ దట్ ఇంటూ ఏ సింప్లిఫైడ్ ఆన్సర్ ఫార్మాట్. ఒక సింప్లిఫైడ్ ఆన్సర్లోకి దీన్ని మనం మారిస్తే వీ కెన్ గెట్ ది ఆన్సర్ లైక్ దిస్. అంటే ఒక సింప్లిఫైడ్ ఆన్సర్ అన్నది మనకు ఇలా వస్తుంది. ఫస్ట్ ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటో చెప్తారు. వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై పెనిన్సులర్ ప్లాటూ అని చెప్తారు. సో క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే రకరకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏమని అడుగుతున్నారు? సి రైట్ ఏ నోట్ ఆన్, సో రైట్ ఏ నోట్ ఆన్ జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అని అలాగైనా అడగచ్చు. డిస్కస్ ది జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ పెనిన్సులర్ ప్లాటూ అని అడగచ్చు. డిస్కస్ ద జియోలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్ట్రా పెనిన్సులర్ రీజన్. ఇందాక మనం చెప్పినటువంటి శిలల్లో ద్వీపకల్ప పీఠభూమికి ఆవల విస్తరించి ఉన్నటువంటి శిలలను కూడా చూసాం కదా, అందుకని ఎక్స్ట్రా పెనిన్సులర్ రాక్స్ అని అడగచ్చు. రాక్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని అడగచ్చు. ఇండియా ఇస్ ఎ మ్యూజియం ఆఫ్ రాక్స్ అని కూడా అడగచ్చు. సో అప్పుడు ఏం చెప్తామంటే ఇండియాలో రకరకాలైనటువంటి శిలలు ఉంటాయి కనుక దీన్ని శిలలకు మ్యూజియం అని చెప్తాం. అండ్ పెనిన్సులర్ ప్లాటూకి సంబంధించి ఇందాక నేను చెప్పినటువంటి ఇంట్రడక్షన్ 7.5 లక్షల చదరపు కిలోమీటర్లు, 600 నుండి 900 మీటర్ల ఎత్తు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అండ్ ఇవి రకరకాలైనటువంటి భౌమ్య కాలాల్లో విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి 4 రకాలైనటువంటి రాక్స్ చెప్పాం కదా, ఇందాక డెక్కన్ ట్రాప్స్ అని కూడా చెప్పాం, అది కూడా దీంట్లో కలుపుకోవచ్చు. సో ఆర్కియన్ రాక్స్ ఇందాక నేను చెప్పినది అవి ఏ కాలంలో ఏర్పడ్డాయి, అందులో ఉన్నటువంటి ఖనిజాలు ఏంటి, భౌగోళికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి. ధార్వాడ్ రాక్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా మనకు నెక్స్ట్ పురాణా రాక్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, దానిలో ఉన్నటువంటి ఖనిజాలు ఏంటి, భౌగోళికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి. 30 పదాలను మించకూడదు. ఇందాక మీకు చెప్పినది నాలెడ్జ్, ఇది ఆన్సర్. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆన్సర్ అని చెప్తూనే ఉంటాను కదా నేను. సో అదేవిధంగా మనకు ద్రావిడన్ రాక్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎక్కడున్నాయి, ఏ ఖనిజాలు ఉంటాయి. ఆరియన్ రాక్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఏ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ విస్తరించి ఉన్నాయి. డెక్కన్ ట్రాప్స్ గురించి ఒక చిన్న అంటే 5వ రాక్ సిస్టమ్గా కూడా దాన్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. మరి కంక్లూజన్లో ఏం పెట్టాలంటే వివిధ భౌమ్య కాలాలలో ఏర్పడి ఉండడం వలన ఇందులో లోహ మరియు అలోహ ఖనిజాలు కలిగి ఇది భారతదేశానికి రత్నగర్భలాగా లేదా రత్నగర్భంలాగా ఉంటూ భారతదేశ పారిశ్రామిక రంగం ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది అని చెప్పి రాస్తారు. As the peninsular plateau contains rocks and the minerals of different geological time period, it is popularly called as Ratnagarbha, which helps in the industrial sectoral development of India అని చెప్పి రాస్తారు. ఆల్ రైట్, ఇది ద్వీపకల్ప పీఠభూమి పై నుండి రావడానికి వీలున్నటువంటి క్వశ్చన్.